నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎక్స్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్ వి ప్రకాష్ గారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం రాబోతుందా? ప్రెజెంట్ ఇష్యూ చూస్తుంటే అవును అని అనిపిస్తున్నాయి. ఎందుకంటే నీళ్ళ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి చూసుకున్నట్లయితే రైట్. ఒకసారి దీని గురించి మనం బ్రీఫ్‌గా సార్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. రైట్. సో నేను డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చేస్తున్నాను. మళ్ళీ ఉద్యమం రాబోతుందా నీళ్ళ విషయంలో? తెలంగాణ అస్తిత్వానికైతే ప్రమాదం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకోవాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. ఒక పక్కన జలసాధన ఉద్యమం అనేది మళ్ళీ మొదలు కావాలి. గతంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్గా ఉన్న రోజుల్లో ఉద్యమ కాలంలో 2002 నవంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు 40 రోజులు జలసాధన ఉద్యమం జరిపితేనే తెలంగాణ ప్రజలకు నీళ్ళ మీద కొంత అవగాహన ఏర్పడ్డది. అప్పుడు కేసీఆర్ గారు ప్రజలకు అర్థమయ్యే విధంగా తన ఆడియో క్యాసెట్ కానీ పాటలు కానీ కవులతో రాయించి అనేక పాటలు జనంలోకి తీసుకెళ్లారు. అవగాహన పెరిగింది బాగా. ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏంటంటే మన రాష్ట్రం మనకే ఉంది, పక్క రాష్ట్రం వాళ్ళకే ఉంది. కానీ పక్క రాష్ట్రంకి సంబంధించిన ఒక ఇప్పుడున్న ముఖ్యమంత్రి తన మనిషిని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. కాబట్టి అందరికీ ఒక రకమైన అనుమానాలు. మీరు ఎలా ఆపాదిస్తారు? నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఖచ్చితంగా ఆపాదిస్తాను. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఆయన చర్యలున్నాయి కాబట్టి ఆపాదిస్తా. ఇది తెలంగాణ వాడు చేయడు కదా. ఇప్పుడు ఉద్యమకాలంలో కేసీఆర్ ఏమన్నాడు? కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడుస్తోడు తెలంగాణ వాడు అన్నాడు. ఇప్పుడు ఎందుకు దాన్ని ఆపాదించకూడదు? రైట్. అయితే మరొక విషయం చెప్పండి. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ నీళ్ళ విషయంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్ మినిస్టర్స్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. అలాగే బనకచెర్ల గురించి మాత్రం ఎక్కడ డిస్కషన్ రాలేదు అని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. బట్ ఇటు చూసుకున్నట్లయితే మీడియా ముఖంగా రాజా రామ్మోహన్ రావు గారు మాత్రం డైరెక్ట్గా మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. ఏం చెప్తారు సార్ మరి? రామానాయుడు గారు, సారీ, రాజా రామానాయుడు. ఇప్పుడు నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు ఆయన స్పీచ్ వినలేదు నేను, రేవంత్ రెడ్డిది. అయితే నిజమే, మన సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖలు రాశారు. ఈ లేఖలు చూసినప్పుడు ఏమనిపించిందంటే చాలా కాలంగా పరిష్కారం కాకుండా, చర్చకు కూడా నోచుకోకుండా ఆంధ్ర తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యల్ని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. తద్వారా చంద్రబాబు నాయుడుతో చర్చలు సిద్ధమవుతున్నది. ఏదో ఒక ముందడుగు పడ్డది అనేది ఒక అభిప్రాయానికి వచ్చాం. బట్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నేను తర్వాత విన్నాను. రాత్రి విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే అతను ఒక అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇవాళ. ఏం అబద్ధం ఆడిండు? బనకచెర్ల మీద అసలు చర్చే చేయలేదన్నాడు. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మళ్ళీ అక్కడ ఇచ్చారని, ఇవన్నీ కూడా బయటికి తెలుస్తూ ఉన్నాయి. అయితే ఆయన 2 నాలుకల ధోరణి ముఖ్యమంత్రిది అనేది స్పష్టమవుతున్నది. ఒకవేళ కనుక అదే స్పష్టమైతే ఆయన ఏదైతే సిఎస్ ద్వారా కానీ ఉత్తమ్ కుమార్ ద్వారా కానీ తెలంగాణ ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ ప్రస్తావించాడో ఇదంతా కూడా కేవలం చూపెట్టుకోవడానికే, చిత్తశుద్ధి దాని వెనకాల లేదు అనేది అర్థమవుతూ ఉన్నది. ఎందుకు అంటే బనకచెర్ల ఎజెండాలో పెట్టిందే చంద్రబాబు నాయుడు, ఈ మీటింగ్ డిమాండ్ చేసిందే చంద్రబాబు నాయుడు. బయటకు వచ్చి బనకచెర్ల గురించి మాట్లాడలేదు అన్నాడు. అంటే ఎందుకు అనంటే తను బనకచెర్లకు ఏదో ఒక డీల్ మాట్లాడిండని, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బయటికి తెలియద్దని భుజాలు తడుముకుంటారు కదా. అది కవర్ చేసుకోవడానికే ఈ కృష్ణాకు సంబంధించిన అనేక అంశాలు, కృష్ణా నది, గోదావరి నదికి సంబంధించిన అనేక అంశాలు, 13 అంశాలు ఇందులో పెట్టారా అనే ఒక అనుమానం అయితే వస్తున్నది. ఒకవేళ ఇది డీలే కాదు, ఇది నిజంగానే చిత్తశుద్ధితో చేసింది అంటే రేవంత్ రెడ్డిని నమ్మలేం మనం. రేవంత్ రెడ్డి అట్లా చేస్తాడనే ఇప్పటిదాకానైతే ఎక్కడ అటువంటి ఛాయలు కూడా కనబడలేదు. ఆయన పక్కా ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిలాగానే మనకు ఇప్పటిదాకా ఆయన ఎక్స్పోజర్ ఉంది. ఆయన ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ జై తెలంగాణ అనలేదు. నిన్న హరీష్ రావు గారు కూడా ఇదే వెంటనే స్పందిస్తూ దీని వెనకాల డీల్ ఉందన్న పద్ధతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది చూస్తే ఏమైందంటే నిజంగానే రేవంత్ రెడ్డి తను కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణ ఇష్యూస్ అందులో పెట్టాడా,
ఈ కమిటీ అనేది బనకచెర్ల కోసం వేశారా? ఈ కమిటీలో బనకచెర్ల అంశాన్ని కూడా చేర్చాలనేది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా కోరుకోలేదు. బనకచెర్ల విషయం సపరేట్‌గా డీల్ చేయాలి. తెలంగాణ ఇష్యూస్ సపరేట్‌గా డీల్ చేయాలి. బట్ ఈ 2 ఒకదానిలో పెట్టి బనకచెర్ల మీద చర్చ జరగలేదని చెప్పి లోపల మాట్లాడొచ్చి నిజంగానే ఈయనేమన్నా చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నాడా? అని చెప్పడానికి ఎక్కువ అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ డీల్ ఏం లేదనుకోండి, నిజంగానే ఈయన ఈ కమిటీలో ఈ అంశాల మీదనే పరిమితమై ఉంటే బనకచెర్ల అందులో జోడించాల్సిన అవసరమే లేదు కదా! అంటే ఇక్కడ చూస్తే ఏందంటే తెలంగాణ ప్రయోజనాలకు ఈ కమిటీ పేరుతోని, కమిటీ సాకుతోని మరొక అన్యాయం జరిగే అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. దీని మీద ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆ జలసోయి కలిగించి తెలంగాణను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ జలవనరులను అభివృద్ధి చేసిన ఒక ప్రదాతగా కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి జలసాధన ఉద్యమానికి నడుం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే రామానాయుడు గారు నిన్న డైరెక్ట్‌గా ప్రెస్ మీట్ ముందు చెప్పడం జరిగింది. మేము ఒక కమిటీ కూడా వేస్తున్నామని చెప్పేసని. ఇటు కేటీఆర్ ఈ రోజేమో మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఎవరిని అడిగి కమిటీ వేస్తారని చెప్పేసని. సో కమిటీ వేయడంలో ఏంటి అర్థం ఏంటి? అదే ఇప్పుడు బనకచెర్లనల్లా పెట్టిండ్లంటేనే అందరికి అనుమానాలు వస్తున్నాయి. దీని వెనకాల ఏమన్నా డీల్ ఉందా అని ఒక భయం అనేది, ఒక అప్రమత్తంగా ఉండాల్సిన ఒక హెచ్చరిక అనేది దీని అంటే వెనకాల కమిటీ కనబడుతుంది. వేయడానికి ఇరు పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో సహా ఇరు పార్టీ వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? చెప్పండి ప్రభుత్వానికి. అంటే జనరల్‌గా ఏం చేస్తారంటే ఇట్లాంటి టెక్నికల్ కమిటీస్ ఏర్పాటు చేసినప్పుడు రిటైర్డ్ ఇంజినీర్స్‌ని, సంబంధిత పక్షాలను, అందులో ప్రధాన ప్రతిపక్షాన్ని అఖిలపక్షం మీటింగ్ లాంటిది పెట్టి ఇట్లా మనం ఒక కమిటీ డిమాండ్ చేద్దాము, ఇందులో ఈ సమస్యలన్నీ పెడదాము అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన దానిలో ఈయన పోయి కృష్ణా గోదావరికి సంబంధించిన మన డిమాండ్స్ని పెట్టి బనకచెర్లను పైన పెట్టినట్టయితే ఈ కమిటీ అన్నిటి మీద చర్చిస్తుంది. కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మేము అంగీకరిస్తామని చెప్పి ముందే చెప్పడం ఏదైతున్నదో ఎన్ బ్లాక్గా దానికి ఒక ధృవీకరణ చేయడం అనేది తెలంగాణ వాళ్ళు తప్పు పట్టకుండా మాలాంటి వాళ్ళని మిస్గైడ్ చేసే విధంగా అందులో ఈ తెలంగాణ 13 అంశాలు పెట్టారు. నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే దాన్ని సపరేట్‌గా డీల్ చేయాలి. ఈ కమిటీలో బనకచెర్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే బనకచెర్లని ఈ కమిటీ నుంచి డీలింగ్ చేయాలి. ఈ 13 అంశాల మీదనే చర్చ జరగాలి. ఈ 13 అంశాల మీద మన స్టాండ్ ఏందనేది ముందు అఖిలపక్షంలో డిస్కస్ చేయాలి. ప్రధాన ప్రతిపక్షాన్ని ఇన్వాల్వ్ చేయాలి. హరీష్ రావు లాంటి వాళ్ళను అందులో ఆ మీటింగ్లో వచ్చేటట్టుగా ఇన్వాల్వ్ చేయాలి. పోయినసారి ఏం చేశారు? హరీష్ రావు గారు వస్తే దీని మీద తప్పుపడతాడని చెప్పేసి ఆయన అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే ఈ ఎంపీలతోని అఖిలపక్షం అని పెట్టారు. భారతదేశంలో ఎక్కడ ఎంపీలతోని అఖిలపక్షం పెట్టారు. అవగాహన ఉన్న ప్రతిపక్షాన్ని అందులో ఇన్వాల్వ్ చేయాలి. చేయకుండా చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి తన చిత్తశుద్ధి ఉంది, ఇది డీల్ కాదు, ఈ చంద్రబాబు నాయుడు ప్లాన్ కాదు అని ఆయన చెప్పదలుచుకుంటే అఖిలపక్షాన్ని వెంటనే పిలవాలి. ఈ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపొందించేటప్పుడు అఖిలపక్షంతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అన్ని పార్టీలతోని సంప్రదించిన తర్వాతనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఈ కమిటీకి ఇవ్వాలి. కమిటీ ఎవరిని పెట్టాలనే విషయంలో కూడా అఖిలపక్షం యొక్క కాన్ఫిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు, నిన్న మొన్నటి దాకా ఆంధ్ర దాన్ని అధికారిగా ఉన్నాడు. ఆయనని తీసుకొచ్చి తెలంగాణలో ఇరిగేషన్కి అడ్వైజర్గా పెట్టారు. రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. మరి ఏం పెడతారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్? ఏ ఇంజనీర్లను అందులో పెడతారు? ఆంధ్ర ఇంజనీర్లను తీసుకొచ్చి పెడతారా తెలంగాణ కమిటీలో? ఈ విషయాలన్నిటి మీద స్పష్టత రావాలంటే మరొకసారి అఖిలపక్షాన్ని పిలిచి, మొన్న జరిగింది అఖిలపక్షం అని మేమైతే అనుకోవట్లేదు, అందరినీ కేసీఆర్ను కేటీఆర్ను అవాయిడ్ చేయడానికి, హరీష్ రావును అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఎంపీలు కాదు కాబట్టి ఎంపీలను తీసుకొచ్చి పెట్టారు అందులో. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా దీని మీద అఖిలపక్షాన్ని పిలిచి పార్టీ ప్రతినిధులను పంపమని చెప్పి పార్టీ అధ్యక్షులకు లేఖ రాసి వాళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు, పిలిచిన తర్వాతనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫిక్స్ చేయాలి. బనకచెర్లను అందులో ఉంచకూడదు. బనకచెర్ల అనేది అది నాన్ ఇష్యూ. ఇప్పుడు మనకు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడుకోదలుచుకుంటే ఆయన ఆబ్జెక్షన్స్ ఏవైతే పోలవరం మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చిందో, అట్లాగే జలశక్తి శాఖ అబ్జెక్షన్స్ అభ్యంతరాలు తెలిపిందో సిడబ్ల్యూసి, వాటి మీద ఆయన నివృత్తి చేసుకున్నాక ఆయన కేంద్రం ద్వారా అప్రోచ్ అవుతాడు. మనకి అపెక్స్ కమిటీ మీటింగో లేకుంటే గోదావరి బోర్డు దగ్గరనో పెడతాడు. ఒక ప్రాపర్ ఛానల్లో అది వస్తుంది. ప్రాపర్ ఛానల్లో అది రానప్పుడు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయాలి బనకచెర్లను? అది ఇందులో పెట్టాల్సిన అవసరమే లేదు. అయితే ఒక్కటేందంటే ఈ తెలంగాణ ప్రజలను నమ్మించడానికి తెలంగాణ ఇష్యూస్ని అందులో పెట్టి ఈ కమిటీ మన సమస్యల కోసమే అన్నట్టు చూపెట్టి బనకచెర్లను ముందుకు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి మాటలున్నాయి. రెండవది, కమిటీ నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉంటామంటే బనకచెర్లను కమిటీ కట్టమంటే కట్టిస్తారా? కాబట్టి ఈ విషయాల మీద తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఆలస్యం చేయకూడదని నేను బీఆర్ఎస్ నాయకులను కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ ఉన్న పార్టీలల్లో
నీళ్ళ మీద అవగాహన ఉన్నది కానీ, నీళ్ళ కోసం పోరాటం చేసింది కానీ, నీళ్ళని పొలాలకు మలిపింది కానీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, ఆ ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 9.5 సంవత్సరాలు పరిపాలించిన సారథిగా, రథసారథిగా కేసీఆర్ గారు మరొకసారి జలసాధన ఉద్యమానికి సిద్ధం కాకపోతే ప్రజల లోపల ఏంటంటే రేవంత్ రెడ్డి భ్రమలు కల్పిస్తూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అల్టిమేట్గా కృష్ణా గోదావరి జలాలను మళ్ళీ ఆంధ్రకు మళ్ళీ ఇస్తాడు. తెలంగాణ తెచ్చుకున్న సంతోషం కూడా మనకు 3 ముచ్చటే అవుతుంది. 10 ఏళ్లలో మరి ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు గురించి 10 ఏళ్ల నుంచి ఎక్కడ లేనటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ ప్రాసెస్ ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని అంటే తెలంగాణకి రావాల్సిన వాటా కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇది ఆపుతున్నామని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అక్కడ ఆంధ్రాకి ఎంత రావాలి, తెలంగాణకి ఎంత రావాలి? బనకచెర్ల విషయం మరొకసారి మాట్లాడదాం. బనకచెర్ల అనేది ఏంటంటే ఏదైతే ఉన్నదో అది వరద జలాల మీద కడతామని చెప్పారు. ఇప్పటివరకు గోదావరిలో వరద జలాలు అనేవి ఎంత ఎవ్వి అనేది ఏం డిసైడ్ కాలేదు. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకోకపోవడం వల్ల ఉదాహరణకు మనకు 968 టీఎంసీలకు మనం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ మనం వాడుకుంటున్నది 450, 500 టీఎంసీలు కూడా లేదు. ఇంకో 468 టీఎంసీలు మనకి పోతున్నాయి కదా, అవి వరద జలాలు అంటారా వాటిని? కాదు కదా, మనకు అలకేట్ చేసిన వాటర్ కదా. అట్లా ఒక్క మన రాష్ట్రానికే, మన తెలంగాణకే 400, 500 టీఎంసీలు మనకున్న నికర జలాలే ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసేటివన్నీ వరద జలాలని చెప్పడానికి లేదు, మనం వాడుకోలేదు కాబట్టి అవి కలుస్తున్నాయి. మనలాగానే 7 రాష్ట్రాలు ఉన్నాయి గోదావరికి. మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, కర్ణాటక ఉంది, ఒరిస్సా ఉన్నది, ఆంధ్ర ఉంది. ఇవన్నీ వాళ్ళ వాటాలు వాళ్ళు పూర్తిగా వాడుకోనప్పుడు ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం వాటా వాడుకుంటున్నారా? వాళ్ళు వాడుకోవట్లేదు. ఎందుకంటే ఇంతవరకు పోలవరం ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు, రిజర్వాయరే కంప్లీట్గా స్టోరేజ్ లేనప్పుడు ఈ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ వాళ్ళ వాటా వాడుకోవట్లేదు, మధ్యప్రదేశ్ వాళ్ళ వాటా వాడుకోవట్లేదు. ఒక మహారాష్ట్రలో కొంత మేరకు వాళ్ళ వాటాను వాడుకునే ప్రయత్నం జరిగింది. మరి ఈ రాష్ట్రాలన్నిటి వాటా వాడుకుంటే ఈ వరద జలాలు అనేటివి ఉన్నాయని చెప్పి సిడబ్ల్యూసీ చెప్తున్నది. అందుకే వాళ్ళని లెక్క కట్టమని చెప్పి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే గోదావరిలో ఇప్పటి వరకు వచ్చే ఫ్లో ఏదైతే ఉన్నదో అందులో ఈ రాష్ట్రాలు వాడుకోనందున వచ్చే ఫ్లో ఎంత అనేది లెక్క కట్టాలి. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది పాడు చేయాలని, అది సక్సెస్ కాకూడదని చెప్పేసి చాలా ఆశపడ్డారు. కానీ అది అనూహ్యంగా అయితే సక్సెస్ అయ్యింది. 10 ఏళ్ళు అధికారం కట్టబెట్టినా కూడా ఈ నీళ్ళ విషయంలో ఎలాంటి పరిష్కారం తీసుకురాలేకపోయారు. 18 నెలల్లోనే మేము తీసుకొచ్చామని చెప్పేసి ఒక కామెంట్ చేయడం. ఏం తీసుకొచ్చారమ్మా 18 నెలల్లో? బనకచెర్లను ఎజెండాల ముందు పెట్టి కృష్ణా సమస్యలు కొన్ని దానిలో చేర్చి మేము పరిష్కరిస్తామని చెప్తున్నాడు. సరే, బనకచెర్లను సపరేట్ చేద్దాం, దాన్ని ఎజెండాలకు వెళ్ళి తొలగించమని చెప్పి నిన్న కూడా ఆయనే అన్నాడు దాని మీద ఏం మాట్లాడలేదని. కానీ లోపల మాట్లాడిండు. నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు నాకు దాని మీద పూర్తి స్పష్టత లేకుండే, అదొక ముందడుగు అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చూస్తే ఈయన అబద్ధాలు ఆడుతున్న పద్ధతి, దానికి వీటన్నిటిని జోడించడం, బనకచెర్ల విషయంలో కూడా కమిటీలో ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా అని చెప్పడం, ఇది నయవంచన. మాలాంటి వాళ్ళని కూడా మోసం చేయగలిగాడు నిన్న. కాబట్టి ఈ మాటల గారడితోని అబద్ధాలు చెప్పడము, లోపల జరిగింది ఒకటి, బయటికి చెప్పడం ఒకటి. చంద్రబాబు నాయుడుని ధిక్కరించి నిర్ణయాలు తీసుకునేంత కలేజా ఉందా రేవంత్ రెడ్డికి? ఎవరికి పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి? ఇలా ముఖ్యమంత్రి అయిందంటే ఎవరి ఆశీస్సులతో అయ్యిండు, ఎవరి సపోర్ట్తో అయ్యిండు? కాబట్టి తెలంగాణ ప్రజలు భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ 13 అంశాలు ఏవైతే పెట్టాడో అంశాలకు సంబంధించి అవి ఖచ్చితంగా పరిష్కారం కావాల్సినవి. ఆ అంశాలన్నిటి మీద అఖిలపక్షాన్ని పిలవాలి. ఆ అంశాలకు సంబంధించి కమిటీ కనుక వేసినట్టయితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏముండాలి, ఫస్ట్ బనకచెర్లను డీలింగ్ చేయమని చెప్పాలి, దాన్ని సపరేట్గా డీల్ చేయాలి. తర్వాత ఏది చెప్పినా కమిటీ వింటామని చెప్పడం ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎలా బనకచెర్ల అసలు ఆంధ్రకు కూడా ఉపయోగపడదని ఎలా డిక్లేర్ చేస్తారు చెప్పండి? ఉపయోగపడదని ఎవరు చెప్పారు? ఆంధ్రకు ఉపయోగపడదని ఎవరు చెప్పలే. కానీ రైట్స్ లేవు వాళ్ళకు నీళ్ళని తీసుకుపోవడానికి. అది తర్వాత వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు గోదావరిలో వాళ్ళే రిజెక్ట్ చేశారు కదా, మనం ఎందుకు దాని మీద చర్చించాలి? ఇప్పుడు పోలవరం అథారిటీ 200 టీఎంసీలు మా దగ్గర నుంచి ఎట్లా తీసుకుపోతారు, మా డిపిఆర్లో లేదు, ఇంకో డిపిఆర్ తయారు చేసి పంపండి అని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది వాళ్ళకు. పోలవరం అథారిటీ రిజెక్ట్ చేసింది, మా దగ్గర ప్రతిపాదన లేదని. రెండవది, గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో తెలియనప్పుడు
మీకు ఎక్కడి నుంచి మేము క్లియరెన్స్ ఇస్తాము, ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ మేము కన్సిడర్ చేయలేమని రిటర్న్ చేసింది. మనం దాని మీద ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కాదు అది, ఆంధ్రాకును ఆ గోదావరి బోర్డుకు సంబంధించిన అంశం అది. ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య చిచ్చు రాజేసినట్టే కదా ఈ జలాల విషయంలో. ఆ మొదటి నుంచి ఉన్నాయి ఆ చిచ్చులు, ఇప్పుడు వచ్చినాయి కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ప్రశాంతంగా లేదు, ప్రశాంతంగా ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి భ్రమించిండు. ఇక్కడ ఏంటంటే కృష్ణా జలాలు గోదావరి జలాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కాలేదు. ట్రిబ్యునల్ దగ్గర వాదనలు వినిపిస్తున్నాం, సుప్రీంకోర్టు దగ్గర వాదనలు వినిపిస్తున్నాం. చిచ్చు అనేది దాని నుంచి వస్తలేదు. చిచ్చు అనేది తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ బతుకమ్మ చేతిలో బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం, జయ జయ తెలంగాణ పాటను వక్రీకరించి పాడడం, ఇట్లాంటి అంశాలల్లో అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన ఇష్యూస్ అనేటివి మనం టేకప్ చేసి వాళ్ళకు పరిష్కారం చేయడం ఎక్కడదమ్మా? బనకచెర్ల గురించి కమిటీలు ఎందుకు పెట్టాలి? దాన్ని సపరేట్గా డీల్ చేయాలి. అది గోదావరి బోర్డు దగ్గరకు వచ్చినప్పుడు గోదావరి బోర్డు దగ్గర మన వాదనలు వినిపించాలి. దానికి కమిటీకి సంబంధం ఏంది? మనకు సంబంధించిన అంశమే కాదు అది. వాళ్ళ పద్ధతి ఏంటంటే ఫస్ట్ గోదావరి బోర్డు దగ్గర తేవాలి, దాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది, అపెక్స్ కమిటీ దగ్గరకు వస్తుంది, అపెక్స్ కమిటీలో కూడా తెలంగాణ వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించిన తర్వాత మాకు మెజారిటీ ఉందని చెప్పి ఆంధ్ర అండ్ జలశక్తి శాఖ కలిసి, ఒకవేళ బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చినట్టయితే వాళ్ళు అప్పుడు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. ఇక్కడ సిడబ్ల్యూసీ ఏం చెప్తుంది? గోదావరిలో మిగులు జలాలు లేవని చెప్తుంది. ఎక్కడి నుంచి తీసుకుపోతారు బనకచెర్లకు? ఒక నాన్ ఇష్యూని తీసుకొచ్చి మన ఇష్యూస్తో కలపడం వల్ల ప్రయోజనం లేదు తెలంగాణకి. తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటున్న పద్ధతి వేరు, తెలంగాణ ప్రయోజనాలకు హాని కలుగుతున్న ప్రయోజనం ఈ వాటర్ సంబంధించింది వేరు. ఇది మొదటి నుంచి ఆ జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నడూ కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులు మనకు సహకరించలేదు. ఇలా వాళ్ళిద్దరు ఒక్కటి కాబట్టి వాళ్ళు ఏదో షో చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఆంధ్ర ప్రజలకు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఎందుకు ఉంటుందమ్మా? ఉండదు. అంటే తెర మీదకి ఈ వివాదం కూడా లేదు. నేనేమంటున్నా, మనం ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా ఈ వాటర్ని చూడకూడదు. ఇదేంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జలవనరులను దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒకడ ఫుల్ స్టాప్ పెట్టాలని అడుగుతున్నాం. ఒకవేళ ఇప్పుడు అఖిలపక్షం పెట్టి ఆ టెక్నికల్ కమిటీ తెలంగాణ సైడ్ నుంచి రిటైర్డ్ ఇంజనీర్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి అఖిలపక్షం నిర్ణయించిన మేరకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉండి దీన్ని టైం బౌండ్ లోపల ఇవన్నీ పరిష్కరిస్తాం అనుకున్నప్పుడు కొంత ప్రయోజనం మనకు కలుగుతుంది. కానీ బనకచెర్లను తీసుకొచ్చి అండబెట్టడం, వాళ్ళు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటాం అనడం, ఇదంతా ఎవరిచ్చారు అధికారం రేవంత్ రెడ్డికి? రేపు వాళ్ళు ఇచ్చిన ఆ కమిటీ ఉమ్మడి కమిటీ, ఆంధ్ర తెలంగాణ ఇంజనీర్లు కలిసి ఉంటారు. నీకు ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ అడ్వైజర్గా పెట్టి ఆ కమిటీ న్యాయం చేస్తుందని మనం ఎట్లా భావించాలి? అందులో కేంద్ర ప్రభుత్వం లేదు, ఆ కమిటీలో లేనప్పుడు ఎట్లా మనం నమ్ముతాం దాన్ని? కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీ గట్టిగా దీని మీద ఫైట్ చేసి జలసోయి మళ్ళా కల్పించి ఇటువంటి కుప్పిగంతులకు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఎక్స్ వాటర్ రిసోర్సెస్ చైర్మన్ వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.